ఢిల్లీ పారిపోయేటండి బాబు. ఇప్పుడు జగన్ గారి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఢిల్లీ పారిపోయారు. పంపి ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తల నాయకులందరినీ గాలి కుదిలేసినట్టేనా? 2-3 నెలలు చూస్తారు జగన్ గారు. శర్మారెడ్డి గారు అన్నట్టు ఆయన పాస్పోర్ట్ చేసుకుని చెక్కేస్తారు. ఏంట్రా బాబు ఇక్కడ మిగతా వాళ్ళ పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ రోజున స్టెప్పాల వెనక్కేసారా? ఎన్ని దాడులు జరిగాయి, ఎంత మంది తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద, కార్యాలయాలు తగలబెట్టారు, కార్యకర్తలను చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద దాడులు చేశారు. ఎప్పుడన్నా ఒక్క అడుగు వెనక్కేసారా? ఎవరి దగ్గరికన్నా హలో లక్ష్మణ మమ్మల్ని కాపాడండి బాబోయ్, మమ్మల్ని చంపేస్తారు బాబు అని ఎవడ కాళ్ళ దగ్గరికి పరిగెట్టారా? తెలుగుడి పౌరుషం ఎవరికైనా ధైర్యవంతుడికి, నిజాయితీపరుడికి పౌరుషం ఉంటుంది. దొంగలకి, నేరస్తులకి పౌరుషం ఉండదు. ఎవరైనా కొడతానంటే పారిపోతారు, పటాపంచులు అయిపోతారు. ఢిల్లీ పారిపోయారు రా బాబు. చిచ్చి, ఢిల్లీలో మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? చేసిన అదో పనులు. ఇక్కడేమో మీకు దానికి సంబంధించిన మొత్తం అంతా కూడా చట్టపరమైన పనులు జరిగిపోతాయి. ఇప్పుడు ఢిల్లీ పారిపోయి మమ్మల్ని కొడేస్తున్నారండి, మీరు ఎలాగన్నా అక్కడికి వచ్చాడంటే ఢిల్లీని ఎవడొస్తాడు? ఇక్కడికి ఎవడొస్తాడు? వేరే రాష్ట్రం కూడా పనేటి? ఈ రాష్ట్రం నుంచి ఒక్కడు సపోర్ట్ లేదు వైసీపీ, ఒక్క ప్రజాసంఘం వెళ్ళలేదు ఇక్కడి నుంచి.